హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కూలుతూ ఉంది. మీరు లైవ్ మార్కెట్ చూస్తూ ఉంటే కనుక కూలుతూ ఉంది. బ్లాక్ ఫ్రైడేనా ఈరోజు? ట్రెండ్ డౌన్కి చేంజ్ అయ్యిందా? ఆ విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వోడాఫోన్ 14% డౌన్ అవడానికి మెయిన్ రీజన్ ఉంది. అదేంటో చూద్దాం. రిలయన్స్లో కూడా భారీ పతనం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా భారీ పతనం. ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన వ్యూ మరొకసారి స్టడీ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క లైవ్ చార్ట్స్తో సింపుల్గా వీకెండ్ వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ పడిపోతుంది, ఫాల్ డౌన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో కరెక్షన్స్ అనేవి సర్వసాధారణం. ఇన్వెస్టర్స్ ఎవరైతే లోయర్ లెవెల్లో కొనుక్కుంటారో, మంచిగా వాల్యుయేషన్స్ చూసి కంపెనీస్ని, మంచి ఫండమెంటల్ కంపెనీలు కొనుక్కుంటారో, ప్రైస్ డిప్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆల్రెడీ స్టాప్ లాస్ లిట్ అయితే ఎగ్జిట్ అవుతారో, అది వేరే. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రైస్ యాక్షన్స్తో ముడిపెట్టద్దు. చాలామంది మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో, వాటిలో ఇంగ్లీషు హిందీ ఛానల్స్లో, పెద్ద పెద్ద ఛానల్స్లోనే మార్కెట్ పడిపోతుంది, పోర్ట్ఫోలియో అమ్మేయండి ఇట్లా మాట్లాడుతుంటారు అనమాట. అలా అమ్మేస్తే ఏంటంటే కొనాలంటే మళ్ళీ ఏంటంటే మీకు దొరకదు. కరెక్ట్గా నిఫ్టీ పడ్డప్పుడే ప్రతి స్టాకు కరెక్ట్ అవ్వాలని, ఒక లెవెల్కి వచ్చి దొరకాలని అట్లా ఏమి ఉండవు. కాకపోతే నిఫ్టీ పడిపోతున్నప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఏంటంటే హెవీగా పడుతుంటాయి, సహజం అది. దట్ డస్ నాట్ మీన్ ఏంటంటే ఫండమెంటల్స్ ఎఫెక్ట్ అయినట్లు కాదు. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్టర్స్ భయపడాల్సిన అవసరం లేదు. మన ఛానల్ ఫాలోవర్స్ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకైతే కనుక అరౌండ్ 40-50% మీ పోర్ట్ఫోలియోస్ అబవ్ ఉండుంటాయి. అర్థమవుతుంది. ఇంతకుముందు అంటే డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళం కదా. ఇప్పుడు సెబీ రూల్స్ ఉన్నాయి కాబట్టి బై సెల్ డైరెక్ట్గా చెప్పట్లేదు. లేవు అది. ఇంతకుముందు మనం ప్రజెంట్ చేసాం కాబట్టి వాటి ప్రకారం మీ పోర్ట్ఫోలియోస్ 50% అబవే ఉండుంటాయి. ఒకవేళ అది 50% అబవ్ ఉన్నా, మార్కెట్లు కరెక్షన్స్లో డౌన్కి వెళ్ళినా, ఇంకొక 30% డౌన్ ఉన్నా, ఇప్పుడున్న రిటర్న్స్ కన్నా మనమేం అమ్మం కదా. ఓవరాల్గా 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ గ్రో అవుతుందా లేదా అనేది మనం చూడాలి. అది ఇన్వెస్ట్మెంట్. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని మరొకసారి చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో హెవీ సెల్ ఆఫ్ అయితే చూసామన్నమాట. ఇనీషియల్ మూమెంట్స్ బాగానే ఉందని అనిపించిన సడన్ షాక్ ఇచ్చిందనమాట. ఎఫ్ఐఐస్ హెవీగా సెల్ ఆఫ్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. అయితే ఇది చాలా పెద్ద స్ట్రెంతీ లెవెల్ కాబట్టి ఈరోజు ఇంట్రాడేలో ఇక్కడ షార్ట్ కవరింగ్ రావచ్చు అనేది అనుకున్నాం. మీకు మెసేజ్ పెట్టాను కదా, 24,855, 24,772లో షార్ట్ కవరింగ్ రావచ్చు. మనం బై చేయడానికి కాదు. ఎవరైనా ఇంట్రాడేలో షార్ట్ చేసి ఉంటే కనుక కవర్ చేయడానికి ఇది సరైన సమయం. అలాగే 24,900 కట్ అయింది అని చెప్పేసి సెల్ ఆఫ్ చేయడం, అట్లాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటారు. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వ్యూ ఇచ్చాను అనమాట. మార్కెట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయిందా అని అంటే చూడండి సార్, ఇది రీట్రేస్మెంట్ కావచ్చు, హెవీ సెల్ ఆఫ్ కావచ్చు. కానీ హెవీ సెల్ ఆఫ్కి కామన్గా ఏదైనా న్యూస్ అప్డేట్ అన్నా ఉండాలి. వరుసగా ఎఫ్ఐఎస్ 2-3 days హెవీగా స్టార్ట్ చేస్తానే ఉండాలి. ఈ రీసెంట్గా మనం చాలాసార్లు చూసాం, ఎఫ్ఐఎస్ ఎంత హెవీగా సెల్ ఆఫ్ చేసినా కూడా డిఐస్ మార్కెట్ని సపోర్ట్ చేయడం, దాని తర్వాత స్లోగా ఎఫ్ఐఎస్ కూడా బై చేయడం అనేది మనం చూసామన్నమాట. కామన్గా బ్యాడ్ న్యూస్ లేనంత వరకు ఏంటంటే గ్లోబల్గా కానీ మన లోకల్గా కానీ కామన్గా బ్యాడ్ న్యూస్ లేనంత వరకు మనం షార్ట్స్ క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది ఇబ్బంది అనమాట. షార్ట్ క్యారీ ఫార్వర్డ్ చేస్తే మీకు తెలుసు కదా, సడన్గా మార్కెట్ ఇలా పైకి వెళ్ళటం అలా జరుగుతుంటుంది. అప్ ట్రెండ్ లాగా డౌన్ ట్రెండ్ ఉండదు. కాకపోతే ఏంటంటే మనకి ఏదైనా కామన్గా న్యూస్ అప్డేట్ ఉంటే కనుక ప్లాన్ చేద్దాము. దట్టు ఏంటంటే ఇట్లాంటి సమయంలో ఈ ఏరియాలో ఉన్నప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఈవెన్ మండే అయినా సరే ఈ పర్టికులర్ ఏరియాలో కొంచెం కవరింగ్ రావటం కానీ, లేకపోతే కాస్త ఆగటం కానీ జరగచ్చు. అర్థమవుతుందా? సెల్ ఆఫ్ కూడా జరగచ్చు. వాళ్ళు భయంకరంగా స్టార్ట్ చేస్తే మనం ఏం చేయలేము. అది కాకపోతే ఏంటంటే ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ క్లియర్ అయ్యేదాకా కాస్త ఆగటం అనేది కరెక్ట్ అనేది నేను చెప్తానమాట. అలాగే ఏంటంటే కామన్గా బ్యాడ్ న్యూస్ అయితే నాకేం కనిపించట్లేదు. మేబీ 3:30 కల్లా ఏదైనా ఎతికి లాపాడతారు సోషల్ మీడియా కానీ టీవీ ఛానల్స్లో కానీ, కారణం ఇది అని. మార్కెట్ పడిపోవడానికి అయితే వాళ్ళు సెల్ ఆఫ్ చేస్తున్నారు హెవీగా ఎఫ్ఐస్, అదే కారణం. అర్థమవుతుందా? నిన్నంటే ఈ జోన్లో హిట్ చేశారు అనుకుందాం, కానీ ఇవాళ హిట్ చేయాల్సిన అవసరం లేదు కదా. కానీ గట్టి కొట్టారు. మీరు చూస్తే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్పెషల్లీ ఆ చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఈరోజు ఈ లెవెల్ ఆగుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే
ఈ 24,868 24,772 దగ్గర ఇంతకు ముందు బై ఆర్డర్స్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే సెల్ ఆఫ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కాస్త కవరింగ్ చేస్తారు. దాని తర్వాత ఫ్రెష్గా సెల్ చేస్తారా బై చేస్తారా అనేది మనం సండే వీడియోలో ఓవరాల్ చార్ట్ చూసి నెక్స్ట్ మండే గురించి మాట్లాడుకుందాం. సండే వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. సో అదనమాట కదా. సో బ్లాక్ ఫ్రైడే అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్ పడితే అలా అంటారు బ్లాక్ ఫ్రైడే అని, అంతేగాని ఇవాళ ఫ్రైడే అని. సో ఒకవేళ చాలామంది అంటారు బ్లాక్ ఫ్రైడే అనగానే అమావాస్య రోజు ఫ్రైడే అమావాస్య కలిసి వస్తే బ్లాక్ ఫ్రైడే స్టాక్ మార్కెట్లో అనుకుంటారు. సో అదేం కాదు. మార్కెట్లో బాగా బాగా ఘోరంగా పడిపోతే బ్లాక్ ఫ్రైడే అంటారు. ఇవాళ ఫ్రైడే కాబట్టి సరదాగా క్యాప్షన్ పెట్టాను, అంతకంటే ఏం లేదు. ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక ఇప్పుడు కూడా ఈ ప్రైస్లకి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే చాలామంది రీసెంట్ 6 monthsలోనే హైయర్ వాల్యుయేషన్స్లో కొనుక్కొని ఉంటారు. చూడండి, ఈ చిన్న ఫాల్కి మీ పోర్ట్ఫోలియో రెడ్లోకి వెళ్ళింది అని అంటే మీరు ఆల్రెడీ ఓవర్ వాల్యుయేషన్స్లో కొనుక్కొని ఉంటారు. వాళ్ళు భయపడుతూ ఉండొచ్చు. సో వాళ్ళని ఏం చేయాలనేది నేను చెప్పను. ఎందుకంటే సో లోయర్ వాల్యుయేషన్స్లో రీజనబుల్గా స్టాక్స్ని కొనుక్కుంటేనే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ అవుతుంది. కానీ మెజారిటీ పీపుల్ కొత్త వాళ్ళు స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆల్ టైమ్ హైక్ వచ్చినప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎఫ్డీలో నుంచి కూడా మనీ వచ్చి తీసుకొచ్చి దీంట్లో పెడుతుంటారు. అర్థమవుతుందా? ఇది ఫాల్ కంటిన్యూ అవ్వచ్చు, కంటిన్యూ అవ్వకుండా కూడా కాస్త సెటిల్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు. అది మనం ఏం చేయలేము. కాబట్టి ఏంటంటే చూస్తారు రన్నింగ్లో చూసుకోవడం. ఎందుకంటే కామన్గా భయపెట్టే బ్యాడ్ న్యూస్ అయితే కనుక స్ట్రీట్లో ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఏదన్నా వస్తుందేమో చూడాలి. చూడండి సార్, వోడాఫోన్ ఐడియా 14% క్రాక్ అయింది. ఎందుకనంటే గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు సో 83% డౌన్ సైడ్ అని చెప్పి ప్రెడిక్ట్ చేశారనమాట. గోల్డ్ మ్యాన్ సాక్స్, హెచ్ఎస్బిసి, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ బ్యాంకు, మోర్గన్ స్టాన్లీ, జేబీ మోర్గన్ ఇట్లాంటి వాళ్ళు కామెంట్ చేసినప్పుడు కొంత రియాక్షన్ అనేది స్టాక్లో వస్తుంటాయి. కాకపోతే స్టాక్ పడిపోయి ఉంటుంది. అప్పటికి మనం గోల్డ్ మ్యాన్ సాక్స్ చెప్పిన తర్వాత మనం సెల్ చేసుకోండి అని ఎవరు మనకి అక్కడ కనిపించదు కదా. మార్కెట్ పడిపోయింది లేదా స్టాక్ పడిపోయింది అంటే ఆ న్యూస్ కనిపిస్తుంది. సో న్యూస్ కన్నా స్టాక్ మార్కెట్ ముందు ఉంటుంది. విషయం అనేది గుర్తుపెట్టుకోండి. స్టాక్ ఫాల్ కానీ రైజ్ కానీ ఏదైనా కానీ. సో జస్ట్ వోడాఫోన్ ఐడియాకి సంబంధించిన న్యూస్ అప్డేట్ లాగా చూడండి సార్. ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి మనం లాస్ట్ 3-4 వీడియోస్లో మాట్లాడుకున్నాం. సో నిన్న స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 110.90 కూడా మాట్లాడాను. సో 111.90 దగ్గర ఏంటంటే ఈరోజు ఆ స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ వ్యూని క్లోజ్ చేసుకోమంటున్నాను అని చెప్పాను. మీకు ఆ మెసేజ్ పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఈ వీడియోలో చూస్తున్నానో ఉండండి, చూడండి. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే కనుక అప్డేట్ వస్తుంటుంది. సో కాబట్టి నేను ఎందుకని అంటున్నానంటే నిఫ్టీ యొక్క పరిస్థితి బాగోలేదు. బ్యాంక్ నిఫ్టీ అయితే కనుక చాలా డ్రాస్టిక్గా పడిపోయింది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పడిపోయింది. సో అయితే ఇది టెంపరీ ఫాల్ కూడా అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఇండెక్స్ ఆల్ టైమ్ హైలో ఉంది కదా, ఆల్ టైమ్ హైలో ఉండి పడుతూ ఉంది కదా. అందువల్ల ఏదైనా ప్యానిక్ వస్తే సివియర్గా రావచ్చు. సో ఈ లెవెల్ అంత ఈజీగా బ్రేక్ అవ్వట్లేదు. చూడండి, కావాలంటే స్టిల్ మార్కెట్ అంత ప్యానిక్ అయినా నిలబడింది అని అంటే ఇనిషియేషన్స్ బయింగ్. కాకపోతే సేఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేంటంటే నా స్టడీ వ్యూని ఏంటంటే క్లోజ్ చేసుకుంటున్నాను. సో అంతకంటే ఏం లేదు. అర్థమవుతుందా? ఒకవేళ నిఫ్టీ రికవర్ అయినా కూడా మళ్ళీ ఈ లెవెల్లో అయితే నేను ఈ పర్టికులర్ స్టాక్లో పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్టడీ చేయలేక. ఎందుకనంటే మార్కెట్ పడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న ఆర్డర్లు మెజారిటీ ఆర్డర్లు ఏంటంటే క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఇది బౌన్స్ అవ్వచ్చు కాకపోతే ఏంటంటే మార్కెట్లో స్ట్రెంత్ లేనప్పుడు ఏంటంటే రిటైల్ పీపుల్ సెల్లింగ్, అలాగే ఇన్స్టిట్యూషన్స్లో కూడా కొంతమంది ఏంటంటే రివర్స్ స్టార్ట్ చేస్తారు. అందువల్ల ఏంటంటే సేఫెస్ట్ సైడ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అదనమాట. నిఫ్టీ తీరుగా లేదని అనిపించింది, డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందేమో అని అనిపించింది నాకు. కాకపోతే కామన్గా బ్యాడ్ న్యూస్ లేకుండా డౌన్ ట్రెండ్ అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే నేను డౌన్ ట్రెండ్ అనగానే పుట్లు తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో అందువల్ల అనమాట. సో నేను ఆప్షన్ ట్రేడింగ్కి వ్యతిరేకని మీ అందరికీ తెలుసు. సో కాబట్టి అదనమాట. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. కానీ సరే స్టడీ వ్యూని క్లోజ్ చేసుకుంటున్నాను. చూడండి సార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన స్క్రీన్ మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చార్ట్ చూస్తున్నాం. సో రీసెంట్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఇంట్రెస్ట్ లేదు, బయింగ్ ఇంట్రెస్ట్. ఎందుకనంటే పీపుల్ ఏంటంటే ఎఫ్డీల నుంచి మార్కెట్లోకి, స్టాక్ మార్కెట్లోకి మనీ తీసుకొస్తున్నారు. సో కాస్త గట్టిగా కనుక పడితే మార్కెట్ ఒక 20%, ఒక 15% పడ్డా, 15%, 10%కి ఏం పెద్ద రియాక్ట్ అవ్వరు. కానీ 15% పడితే ఏంటంటే రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, ఎఫ్డీలు అమ్మి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన వాళ్ళు విత్డ్రా చేయడం స్టార్ట్ చేస్తారు. అది సహజం. మార్కెట్ పడుతున్నప్పుడు ఒక 15% అలా పడితే ఎక్కువ మంది ప్యానిక్ అవుతారు. ఎవరైతే గ్రీన్ జ్యూస్ ఇచ్చారో, ఇన్వెస్ట్మెంట్ అంటే 10 years అలాగే అండర్ వాల్యుయేషన్స్లో రీజనబుల్గా ఉన్నప్పుడు కొనుక్కోవాలి స్టాక్స్ని అని తెలియదో, గ్రీన్లో వాళ్ళు కొనటం అనేది అప్పుడు వాళ్ళు ఆగమన్నా ఆగరు. అలాగే మార్కెట్ పడ్డప్పుడు ఏంటంటే పోర్ట్ఫోలియో చాలా ఎక్కువగా కరెక్ట్గా కనిపిస్తుంది. నిఫ్టీ 15% పడిందంటే పోర్ట్ఫోలియో 30-35% కరెక్ట్ అవుతుంది. ఒకవేళ హైయర్ లెవెల్లో ఏ స్టాక్ని పడితే ఆ స్టాక్ కొన్న వాళ్ళ పరిస్థితి సంగతి చెప్తున్నాను. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి విత్డ్రా చేయటం,
అలాగే స్టాక్ మార్కెట్లో నుంచి విత్డ్రా చేసి మళ్ళీ ఎఫ్డీలోకి మనీ పంపించడం ఇట్లాంటివి చేస్తారు. ఇది జరిగే తంతే. అప్పుడు మళ్ళీ ఏంటంటే మార్కెట్ స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రీసెంట్గా అన్ని స్టాక్స్లో ర్యాలీ వచ్చినా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ర్యాలీ రాకపోవడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే ఎఫ్డీ నుంచి విత్డ్రా చేయడం, బ్యాంక్స్ యొక్క లోన్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిపాజిట్స్ ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే గ్రోత్ కనపట్లేదు. అర్థమవుతుందా? అందువల్ల ఏంటంటే ఈ కొన్ని కరెక్షన్స్ ఏంటంటే మంచిదే. సో హెల్దీ స్టాక్ మార్కెట్ కరెక్షన్స్ అనేవి. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో డౌన్కి వెళ్తుంది, ఫర్దర్గా కూడా డౌన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. జస్ట్ ఏంటంటే ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడలేదు. సో జాగ్రత్త. మళ్ళీ ఏంటంటే ఇక్కడ షార్ట్స్ కవర్ అవుతాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డౌన్ కదా అని చెప్పి మీరు పుట్టో లేకపోతే ఫ్యూచర్లో సెల్లో కొట్టారనుకోండి, సో ఇక్కడ కాస్త కవర్ అయ్యే జోన్ కనిపిస్తుంది, షార్ట్ కవరింగ్. ఎందుకు ఈ ఈ జోన్ డ్రా చేశానో మీ అందరికీ తెలుసు, రీసెంట్ 20 డేస్ వీడియోస్ చూసిన వాళ్ళకి. కొత్త వాళ్ళకి నేను చెప్తాను. కాబట్టి సెల్ చేస్తున్నా ఇక్కడ కవర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కవర్ చేసే టైంలో ఏదైనా గుడ్ న్యూస్లు వస్తే మళ్ళీ పైకి వెళ్తారు, అది వాళ్ళ ఇష్టం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చెప్పింది ఈ డేకి మాత్రమే పరిమితం. కాస్త ఏంటంటే ఐఎమ్ ఏబుల్ టు సీ సెల్లింగ్ ఇన్ టెక్నికల్లీ. న్యూస్ అప్డేట్ ఏమీ కామన్గా లేదు కాబట్టి బ్రాడ్ వ్యూ సంగతి నేను మాట్లాడట్లేదు. దట్టు ఏంటంటే బ్రాడ్ వ్యూ డౌన్ అనగానే పుట్లు ఎగబడి పీపుల్ తీసుకుంటారని నేను మాట్లాడలేదు. స్టూడెంట్ ఫ్రెండ్స్, కరెక్షన్స్ కనుక హెవీగా కంటిన్యూ అయితే కనుక, సో నేను ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ వ్యూస్ నేను చాలా స్టాక్స్కి మార్క్ చేసుకుని పెట్టుకున్నాను. అవి కనుక అవకాశం దొరికితే కనుక నేను కొన్నిటిని ఛానల్లో డిస్కస్ చేస్తాను. స్పెషల్ గ్రూప్లో అయితే కనుక నా వ్యక్తిగతమైన స్టడీ వ్యూస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను అనమాట. బై సెల్ రికమెండేషన్ కాదు, ఆ స్టడీ వ్యూస్, ఆ స్టాక్ ఏంటి, వాల్యుయేషన్ ఏంటి, నేను ఎందుకు స్టడీ చేస్తాను, అలాంటివి కావాలి అని అంటే, సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ ఉంది కదా, సో మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు కింద మా టీం నెంబర్ చూస్తున్నారు కదా, టీం నెంబర్కి మీ ఐడిని వాట్సాప్ చేయండి. సో జెరోదా ఒక 10 డేస్ ఆపుతున్నాను లింకు, సెబీ రిజిస్ట్రేషన్ అది ఆ ప్రాసెస్లో ఉన్నారు జెరోదా వాళ్ళు, అంతేగాని అదేం చెడేమీ కాదు. కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే ఏంజల్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసి కొత్తగా వచ్చేవాళ్ళు ఈ నెంబర్కి ఐడి పంపించండి. మీకు ఆల్రెడీ ఏంజల్లో కానీ జెరోదాలో కూడా ఉంటే మా గ్రూప్లోకి రావాలి అని అంటే ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ రెఫర్ చేసి వాళ్ళ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయించి వాళ్ళ ఐడిని సెండ్ చేసి గ్రూప్లోకి రావచ్చు అనమాట. గ్రూప్లోకి వస్తే ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్, స్టాక్ యొక్క స్వింగ్ స్టడీ వ్యూస్, వెబినార్లు ఇట్లాంటివన్నీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి. మనీ మేనేజ్మెంట్ చెప్తాను, ఎస్పెషల్లీ ఏంటంటే మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. మన క్యాపిటల్ ఎంత, మన క్యాపిటల్లో ఎప్పుడు కూడా పర్ ట్రేడ్ 1% కన్నా ఎక్కువ రిస్క్ చేయకూడదు. ఆ రూల్ ఫాలో అవ్వకపోతే కనుక అకౌంట్ గొల్లైపోతుంది. నేను చాలాసార్లు చెప్పాను, అందుకనే స్పెషల్ గ్రూప్లో ఎక్కువ పోస్టులు ఎందుకు చేస్తానంటే వాళ్ళు మనీ మేనేజ్మెంట్ అవన్నీ కూడా క్లాసులు అటెండ్ అవుతారు కాబట్టి. సో అదనమాట కథ. చూడండి సార్, రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి ఫ్రెండ్స్, రీసెంట్గా ర్యాలీ వచ్చింది. అలాగే ఏంటంటే ఇక్కడ సెల్ జోన్ ఉందనుకున్నాం. సో కానీ ఏంటంటే ఈరోజు ఇంత సెల్ ఆఫ్ వస్తుందని నేను ఊహించలేదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ ర్యాలీ రీట్రేస్మెంట్ వాళ్ళ ర్యాలీ వస్తుందేమో ఇంట్రాడేలో అబ్జర్వ్ చేయమని చెప్పాను. కానీ నిఫ్టీ సెల్ ఆఫ్, రిలయన్స్ మేజర్ పోర్షన్ ఈరోజు అని చెప్పొచ్చు. ట్రెండ్ డౌన్కి వెళ్తుంది అని ఎలా అనిపిస్తుంది అని అంటే చూడండి, ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది ఈ క్యాండిల్కి మధ్య గ్యాప్. ఇట్లాంటివి ఏంటంటే ట్రెండ్ డౌన్ కాకపోతే ఆగుతాయి, కానీ అట్లాంటివి కూడా లేచిపోవడంతో ఏంటంటే బ్రాడ్ వ్యూ డౌన్కి వెళ్తుందనే డౌట్ అనేది నాకు వచ్చింది. అర్థమవుతుందా? కామన్గా ఏదైనా బ్యాడ్ న్యూస్ గట్టిది వస్తే తప్ప డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళను. ఆచితూచి న్యూట్రల్గా ఉండి ఎటుపోవాలో, మార్కెట్ ఎటుపోతుంటే అటు డైనమిక్గా ఏ రోజు ఆ రోజు క్లోజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ అనమాట. సో అదనమాట. కాబట్టి ఈ రిలయన్స్లో సెల్ ఆఫ్ కూడా నిఫ్టీ కట్ అవడానికి, పడిపోవడానికి ప్రధానమైన కారణం అని చెప్తాను. చూడండి సార్, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగానే ఉంది, కానీ ఐసిఐసిఐ బ్యాంకు రీసెంట్గా స్టడీ వ్యూని 1165కి చెప్పాను. అలాగే 1210 దగ్గర, 1250 దగ్గర అని చెప్పాము. సో 1210, 1250 దగ్గర స్టడీ వ్యూ క్లోజ్ చేసుకుంటే ఓకే. ఎవరైనా స్టడీ వ్యూ క్లోజ్ చేసుకోకపోతే కనుక 1224 దగ్గర క్లోజ్ చేసుకోమని చెప్పాను. ఓవరాల్గా ఐసిఐసిఐ బ్యాంక్లో స్టడీ వ్యూని కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క మనకి క్యాండిల్ చూస్తే కనుక కిందకి వెళ్తుంది, డౌన్ సైడ్కి వెళ్తుంది, ఆ విషయం అర్థమవుతుంది. కామన్గా బ్యాడ్ న్యూస్ లేదు కాబట్టి డౌన్ ట్రెండ్ అని ఖచ్చితంగా మనం చెప్పలేము. అర్థమవుతుందా? ఇట్ కెన్ బి ప్రాఫిట్ బుకింగ్ ఆల్సో. కాబట్టి కాషియస్గా ఉండమని చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో హెవీగా సెల్ ఆఫ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూస్తున్నాము. సో హోప్ఫుల్లీ ఏంటంటే ఈరోజు ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వదు. 50,680, 50,333. సో ఒకవేళ కింద పడ్డా కూడా 50,680 దగ్గర ఆగిపోతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ షార్ట్ కవరింగ్ చేసే ఏరియా పైనుంచి అయితే కనుక హెవీగానే సెల్ ఆఫ్ చేశారు ఈరోజు. అర్థమవుతుందా? ఇంత సెల్ ఆఫ్ నిన్న కనిపించలేదు, మొన్న కనిపించలేదు, కానీ ఈరోజు మాత్రం చూడండి క్యాండిల్ సైజు, అలాగే గ్యాప్ డౌన్ అయ్యి సో ఏకదాటిగా కిందకు వస్తున్నారు. కాబట్టి ఏంటంటే బ్రాడ్ వ్యూ డౌన్ అని చెప్పచ్చు. అర్థమవుతుందా? కాకపోతే మనం డౌన్ సైడ్కి వెళ్లకుండా ఏ రోజు దారోజు చేసుకోవడం కరెక్ట్ అనమాట. ఎందుకంటే గ్లోబల్గా కానీ మన లోకల్గా కానీ ఖచ్చితమైన బ్యాడ్ న్యూస్ అనేది లేదు కాబట్టి.
సో కాబట్టి ఈరోజు ఏదైనా డిప్ అయినా సో ఆఫ్టర్నూన్ కూడా సెల్ ఆఫ్ వస్తే కనుక ఈ 50,680 కింద జాగ్రత్త. ఇక్కడికి వెళ్ళి మీరు షార్ట్ చేశారంటే ఇబ్బంది పడతారని చెప్తాను. అసలు ఈ గ్రీన్ క్యాండిల్ లో ఉంది చూసారా, దాని కింద నుంచే మనం షార్ట్స్ ఒకవేళ ఇంట్రాడేలో షార్ట్ చేస్తే ఆపేయాలి. 50,799 అనేది లాస్ట్ పాయింట్, అర్థమవుతుందా? దానికన్నా కింద షార్ట్ చేయొద్దు ఇంట్రాడేలో అయినా కూడా, పొజిషనల్గా అయినా కూడా అని నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా వ్యూ అనమాట. సో అది ఫ్రెండ్స్, బ్రాడ్ వ్యూ డౌన్, కాకపోతే కామన్ బ్యాడ్ న్యూస్ లేదు. సో ఈ లైన్ చాలాసార్లు చెప్పాను. అయితే మీరు బ్రాడ్ వ్యూ చేంజ్ అయిందని మీరు అనుకుంటున్నారా, లేదా ఇది రీట్రేస్మెంట్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయమని చెప్తాను. సో బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.